హాయ్ అండి, ఈరోజు మనం చోలే మసాలా కర్రీ వండుకుందాం. ఇది పూరీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని మసాలా ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి. కాజు దోసపప్పు పేస్ట్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా వేయించిన తర్వాత ఇందులోని కొంచెం ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసేసుకుని ఒకసారి వేయించుకుందాం. ఈ గ్రేవీ అంతా బాగా కలిసేలాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకుందాం. ఆల్రెడీ వేసాను కాబట్టి పొడి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం వేయించేసుకుని నైట్ అంతా నానబెట్టుకున్న శనగలు కూడా వేసుకున్నాను. నేను తెల్ల శనగలు తీసుకున్నాను, రాత్రంతా నానబెట్టుకుని వేసుకున్నాను. ఇది బాగా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్లో పెట్టుకుని 4 విజిల్లు పెట్టుకుందాం. 4 విజిల్కి మెత్తగా ఉడికిపోతుంది. విజిల్లు 4 వచ్చిన తర్వాత మళ్ళీ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని కొంచెం సేపు ఇలా మగ్గనివ్వాలి. గ్రేవీ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత దింపేసుకోవడమే. ఇది చాలా బాగుంటుంది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు. ఇది పూరీలోకైనా చపాతీలోకైనా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి దీన్ని ట్రై చేయండి. ఇందులోనే ఇంకా ఎండు కొబ్బరి, గసగసాలు కూడా వేసుకోవచ్చు. వీళ్ళని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది.